రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. ప్రభుత్వాలు అధికారులు ఎవరికీ శాశ్వతం కాదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కోర్టుల దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లదన్న ఆయన 200 మంది పోలీసులు వచ్చి తమ చెరువులను ధ్వంసం చేశారన్నారు. ల్యాండ్ సీలింగ్ కేసు ఉందని తన కుటుంబ సభ్యులు చెరువులు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అడిగితే ఈ భూమి ల్యాండ్ సీలింగ్ యాక్టులో ఉందని అధికారులు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైసీపీకి చెందిన వ్యక్తి అని తనను టార్గెట్ చేశారని తోట త్రిమూర్తులు ఫైర్ అయ్యారు. 11 ఎకరాల్లో 10 ఎకరాలు సుమారు అయింది. 34 ఎకరాల భూమి ఇదిగో సర్వే నెంబర్ వారీగా. సర్వే నెంబరు 221లో 192 సెంట్లు, 22లో 5 ఎకరాలు 45 సెంట్లు, అలాగ సర్వే నెంబర్ల వారీగా ఉన్నటువంటిది 35 ఎకరాలు సుమారు. దీంట్లో వీళ్ళు చూపించిన దాంట్లో ఒక 4 ఎకరాలు 5 ఎకరాల భూమి మా నెంబర్ కానే కాదు. ఇది మేము కొనుక్కున్న రిజిస్ట్రేషన్లో లేవు. ఈ దుర్మార్గం ఏంటో, ఈ అన్యాయం ఏంటో మరి ఏం అర్థం కానటువంటి పరిస్థితులు ఉంది. ప్రజాస్వామ్యంలో ఈ విధమైనటువంటి విధానాలు అనేటువంటి ప్రజలు గమనిస్తుంటారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేసారంటే ఈ రకమైనటువంటి ఆలోచన ఉంటే రేపు మనకే గతి పడుతుంది అనేటువంటిది కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి.